వీడియోలోకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీ దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారిపైన శని భగవానుడు కోపంగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏ రెండు విషయాలు వారు ఖచ్చితంగా చేయాలి, ఏ రెండు పనులు వారు చేయాల్సి ఉంటుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా పనిని మొదలు పెడతారు. అలాగే ఏ పనిలో కూడా విజయం సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు వీరు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనం చాలా మటుకు చేసే పొరపాటు ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు శని మా నెత్తి మీద కూర్చున్నాడు అని, శని దాపురించింది అని, ఈ విధంగా శని భగవానుణ్ణి నిందించే మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మీ జీవితంలో కూడా మీరు ఈ పొరపాటు చేశారు కాబట్టి ఆ శని భగవానుడు మీ పైన కోపంగా ఉన్నాడు. మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటానికి కారణం కూడా ఆ శని భగవానుడి యొక్క ఆగ్రహం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా శని భగవానుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తాడు తప్ప ఏ విషయంలో కూడా మనం చెయ్యని తప్పుకు శిక్షలు వేయటం అనేది శని భగవానుడు చేసే పనే కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు. శని భగవానుణ్ణి ఖచ్చితంగా ఆరాధించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే అక్టోబర్ 8వ తేదీ దినఫలాల ప్రకారం చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, ఉద్యోగ జీవితం కావచ్చు, కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో సమస్యల సుడిగుండం నుండి మీరు బయటపడాలి అనుకుంటే, అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి కలగాలి అనుకుంటే, అలాగే ఆర్థికంగా మీరు పురోగతి సాధించాలి అనుకుంటే శని ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ రోజున మీరు రెండు విషయాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని స్తోత్రం పారాయణ చేసి శని భగవానుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శని భగవానుడు సంతోషిస్తాడు. ఇదివరకు మీరు ఎన్నిసార్లు ఎటువంటి పొరపాట్లు చేసినా, ఏ విధంగా శని భగవానుణ్ణి నిందించినా కానీ అదేది మనసులో పెట్టుకోకుండా మీపైన తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీరు ఈ పని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే మీ శక్తి మేరకు దానం చేయాలి. అంటే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు, నల్లని వస్త్రాలు, లేకపోతే నల్లని ఆహార పదార్థాలు ఏవైనా సరే అండి. శనికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి నలుపు రంగు కలిగినటువంటి వస్తువులు కాని, వస్త్రాలు కాని, తినే ఆహార పదార్థాలు కాని, అంటే వండనివి ఏవైనా సరే అండి, వాటిని మీరు ఖచ్చితంగా పేదలకు దానంగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు ఎవరికి ఎంతైతే దానం చేయగలుగుతారో అంత దానం చేయండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే శని భగవానుడు సంతోషిస్తాడు. మీపైన తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటి నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. ఆర్థికంగా మీరు ఖచ్చితంగా అనుకూలమైన పురోగతిని సాధించగలుగుతారు. అలాగే మీ యొక్క ఆరోగ్య జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందుకోవటానికి అక్టోబర్ 8వ తేదీ ఖచ్చితంగా తులారాశి జాతకులు ఈ రెండు పనులు చేయండి. శని భగవానుడి యొక్క ఆశీస్సులతో పాటు మీకు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. జీవితంలో సక్సెస్ తో దూసుకుని వెళ్లగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.